కలుగునగాక. యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆయనను స్తుతించుటకు, ఆయనను ఆరాధించుట కొరకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇంత మట్టుకు చాలు. ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రభువు ఈ వాక్యము ద్వారా మనకు నేర్పించాలనుకున్న విషయాలను మనము నేర్చుకోవటానికి, వినటానికి, గ్రహించటానికి సిద్ధంగా ఉందాం. 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు ఈ వాక్య భాగంలో ఉండి మనము నేర్చుకోబోయేటువంటి అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డ శ్రేష్టమైన వాగ్దానములు లేదా వాగ్దానము అనేది మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు మనకు వాగ్దానాలు అనుగ్రహించాడనేది ఇక్కడ చూస్తున్నాం. అవి యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చాయి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. వాగ్దానాలు మనకు చేయబడ్డవి అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఎలాంటి వాగ్దానాలు చేయబడ్డవో కూడా ఇక్కడ రాసి ఉంది, అది మనం చూస్తున్నాం. ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించాను. దేవుడు మనకు వాగ్దానాలను అనుగ్రహించాడు అనేది మొట్టమొదటిగా మనందరం గ్రహించాలి. దేవుడు మనకు వాగ్దానాలను అనుగ్రహించాడు. ఎలాంటి వాగ్దానాలు అనుగ్రహించాడో ఇక్కడ చెప్పాడు. మనం చూడొచ్చు ఎలాంటి వాగ్దానాలట. ఒక వాగ్దానాల గురించి అంటాడు, అమూల్యము అయినటువంటి వాగ్దానాలు అన్నాడు. ఎలాంటి వాగ్దానాలట? అమూల్యము అనగా మనము మూల్యము చెల్లించలేము, మనం వాటికి వెల కట్టలేము. వెల కట్టలేనటువంటి విలువైన శ్రేష్టమైన, ఈ మాటే బాగుంది, ఏదది? అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇది మనము నిజముగా గుర్తించాలి. గుర్తించినప్పుడే దేవుణ్ణి మనం స్తుతిస్తాం. చాలా వరకు వాగ్దానాలను ఉపయోగించుకోవడం మనకు తెలుసు, కానీ ఆ వాగ్దానాలను బట్టి ప్రభువును స్తుతించే విషయంలో వెనుకబడి ఉన్నాం మనం. నిజమా కాదా చెప్పండి? ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఈ మాట చెప్పాడు, దేవుడు బైబిల్లో ఆ విషయం రాయించాడు. ఇలా ప్రతి వాగ్దానాన్ని మనం వెతుకుతూ ఉంటాం కదా. ఆయా సందర్భాల్లో వాగ్దానాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం? వెతుకుతూ ఉంటాం. వేల వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయండి, వేల వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. అందులో నుండి మన అనుదిన జీవితంలో మనకు కావలసిన వాగ్దానాలను ఎప్పటికప్పుడు మనం వాటిని తీసుకుంటూ ఉంటాం. ప్రార్థించేటప్పుడు అడుగు వారికి మరి అనుగ్రహించబడును అని చెప్పావు, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పావు ప్రభు అని అందరం ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో పెడుతూ మనము ఆ విధంగా విశ్వాసాన్ని మనం తెచ్చుకోవటానికి, ప్రభువు సన్నిధిలో మనం ధైర్యం తెచ్చుకోవడానికి వాగ్దానాలు ఉపయోగిస్తూ ఉంటాం. ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన మేము కూడా చేసినప్పుడు, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అని వ్రాయించావు ప్రభువా అని ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటాం. విశ్వాసం తెచ్చుకోవడానికి, ధైర్యం తెచ్చుకోవడానికి. మంచిది. అయితే వాగ్దానాలను ఉపయోగించుకోవడం మనకు వస్తుంది, కానీ ఆ వాగ్దానాలు మనకు చేయబడడానికి మనం అర్హులము కాదు. ఆ వాగ్దానాలు నిజానికి చెప్పాలంటే మనకు చేయబడలేదు. ఇది విన్నారా మీరు? ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలు అసలు మనకు చేయబడిన వాగ్దానాలు కాదు, లేదా మనము వాటిని స్వతంత్రించుకోవడానికి మనము యోగ్యులము కానే కాదు. అయితే మనం ముందుగా ఇక్కడ నేర్చుకుంటున్నాం, మనకు వాగ్దానాలు అనుగ్రహించబడ్డాయి. అనుగ్రహించబడ్డాయి అంటే అర్థం ఏంటంటే అవి లేవు ఒకప్పుడు, ఇప్పుడు ఇవ్వబడ్డాయి. ఒకటి మేము తెచ్చుకున్నాము అంటే అర్థం ఏంటి? అంతకుముందు అది లేదు. ఒకటి మాకు అనుగ్రహించబడింది అంటే అర్థం ఏంటి? అంతకుముందు అది లేదు. అంటే బైబిల్ చెప్తుంది ఆయన మీకు వాగ్దానాలను అనుగ్రహించాడు. చూడండి, ఆయన మహిమ గుణాతిశయమును బట్టి, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన యొక్క గుణాతిశయమును బట్టి, ఆయన వ్యక్తిత్వమును బట్టి, ఆయన మంచితనమును బట్టి, అది ఆయన ప్రేమ, అది ఆయనకున్నటువంటి వాత్సల్యత, దాన్ని బట్టి
దాన్ని బట్టి ఆయన మనకు అమూల్యమైన వాగ్దానాలను అనుగ్రహించాడు. మనం తెచ్చుకోలేదు అవి, ఆయన అనుగ్రహించాడు. చూడండి, ఆ మాట ఉంది, ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు. ఆయన అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనకు వాగ్దానాలు అనుగ్రహించాడు అనే విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. అవి అమూల్యమైన వాగ్దానములు అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే విధంగా అలాంటి వాగ్దానాలు అత్యధికంగా ఇచ్చాడు అనేది కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు మనకు వాగ్దానాలు అనుగ్రహించినందుకు ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేకపోతే దుష్టుడు మనల్ని శోధిస్తున్నప్పుడు మనము ఇప్పుడు ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారం కాదు. వాగ్దానము మనకు లేకపోతే, వాగ్దానము మనకు చేయబడకపోతే అసలు ఆ పరిస్థితుల మధ్యలో మనం ధైర్యంగా ఉండేవారం కానే కాదు. విశ్వాసం మనకు కలిగేది కానే కాదు. కాబట్టి దేవుడు అనుగ్రహించినందుకు నిజంగా మనము ఎంతగానో ప్రభువును స్తుతించాలి అనే విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. సరే, అయితే వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు అంటే అంతకుముందు మనకు లేవనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అది కూడా చూద్దాం. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనం అన్ని కూడా వాగ్దానాలు మనయే, ధర్మశాస్త్రము మనదే, మనం ఇదన్నిటి కూడా పెట్టి పుట్టాము అన్నట్లు అనుకుంటున్నాం. కానీ మధ్యలో దేవుడు ఎంతో చేశాడు. ఆ చేసిన దాన్ని బట్టే ఈ రోజు ఇదంతా కూడా మనకు కలిగింది అని మనం తెలుసుకున్నప్పుడు ప్రతి కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాం. ఇప్పుడు ఈ రోజు నేర్చుకుంటున్నట్లుగా ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి కూడా దేవుణ్ణి మనం స్తుతించగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనుల యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అని చెప్తూనే ఓ మాట చెప్పేశాడు. ఏంటి? మీరు సున్నతి లేనటువంటి వారు. సున్నతి అనేటువంటి మాటకు చాలా గొప్ప అర్థం ఉందండి బైబిల్లో. బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? వారు ఒక ప్రతిష్ఠించుకున్న వారు. హల్లెలూయా! అర్థమైందా ఈ మాట? సున్నతి గల వారంటే వారు ప్రతిష్ఠించుకున్నవారు. ఇంకా కొంచెము బైబిల్లో ఉన్న పదాలు ఉపయోగించాలంటే వారు నాజీరు చేయబడ్డవారు. సంసోను గురించి మనకు తెలుసు కదా. అంత ప్రతిష్టత కలిగిన వారు, మరి సున్నతి చేయబడిన వారు. అది మనకు కొత్త నిబంధనలో ఏం చెప్పాడు? అదే మాటను నాజీరు చేయబడుట, సున్నతి చేయబడుట అనేది ఆచారాల వరకే మిగిలిపోయింది. పదాలు ఆ రోజు చెప్పబడ్డాయి, కానీ దాని ఆంతర్యం ఏంటంటే వారు ప్రతిష్ఠించుకున్న వారుగా జీవిస్తే నాజీరు అనే మాట గొప్పతనం ఉంది. సున్నతి అనే మాటకు గొప్పతనం ఎప్పుడు ఉంటది అంటే వాళ్ళు ఆ విధంగా జీవించినప్పుడు ఉంటది. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి ఏం చెప్పాడు తెలుసా? మీరు ప్రత్యేకించబడిన వారు అనే మాట తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైందో? మీరు అందరి వలె ఉండొద్దు. అందరు ఆలోచించినట్టుగా అందరు భూమి వరకే ఆలోచిస్తారు, భూ సంబంధుల వరకే ఆలోచిస్తారు. వారు భూ సంబంధులు. మీరు పైనున్న వాటిని వెతకాలి. ఎందుకంటే మీరు పై సంబంధులు, మీరు ఆత్మ సంబంధులు, మీరు దైవలోకములకు చెందిన వారు. మీ పౌరసత్వం పరలోకమందుంది. కాబట్టి మీ తలంపుల్లో, మీ ఆలోచనలో, మీ మాటలో, అన్ని విషయాల్లో మీరు ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. ఉంటే మీరు నాజీరు చేయబడ్డవారు, మీరు ప్రతిష్ఠించబడ్డవారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఒకప్పుడు మీరు సున్నతి లేని వారు. అనగా ఎందుకు ఇవన్నీ వివరించడం జరుగుతుందంటే, మీరు ఒకప్పుడు ప్రత్యేకత లేని వారు. మీకంటే ప్రత్యేకత లేదు. దేన్ని పడితే దాన్ని ఆరాధించారు, ఏది ఆలోచన వస్తే అది చేశారు. ఇప్పుడు అలా కాదు. మీరు దేవుని చిత్తము చేయడానికి మీరు ఇప్పుడు పిలువబడ్డారు. అయితే ఒకప్పుడు మీరు అలాంటి వారు కాదు అని చెప్తున్నాడు. చూడండి, ఆ తర్వాత ఏమన్నాడు? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, మీరు ప్రత్యేకించబడిన వారు కాదు, మీరు ఇశ్రాయేలుకు సంబంధించిన వారు కాదు, వారితో కలిసి ఉండగలిగిన వారు కూడా కాదు అని చెప్తూ ఇంకేమన్నాడు? మీరు పరదేశులు. పరదేశుల మాటకు ఈ దేశం కాని వాడని అర్థం. మీరు పరదేశులు. ఈ జనులకు సంబంధించిన వారు కాదు, ఈ జాతికి సంబంధించిన వారు కాదు. మీకంటూ విచిత్రమైన తలంపులు, విచిత్రమైన భావాలు, విచిత్రమైన ఉద్దేశాలు, పనులు ఉన్నాయి. మీరంతా దేవుని పిల్లలు గారు. అన్య జనుల మాట కూడా బయట కొంతమంది బాధపడుతున్నారు. దేవుని పిల్లలు కానటువంటి బయటి వారు అని దాని అర్థం. దేవుని ఇంటి వారు కాలేదు అని దాని అర్థం. అంతే. ఇక్కడ అదే చెప్తున్నాడు. మీరు ఒకప్పుడు పరదేశులు, దేవుని యొక్క జనులు కారు అనే మాట చెప్పాడు.
ఆ తర్వాత మాట ఉందండి. ఈ మాట దాకా మనం వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇదే మన వాక్యం కాదు, ఇక్కడే మనం ఆగం. ఈ మాట చూడండి. ఇప్పుడు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. ఆ తర్వాత మాటలు కూడా మనం చదువుకుంటే మంచిదే. ఊరికే నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని జ్ఞాపకం చేసుకోండి. ఇది మీ పరిస్థితి. ఎవరి పరిస్థితి? అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. అన్యజనులను గురించి చెప్పబడుతున్న మాటలు, అనగా మన గురించే చెప్పబడుతున్న మాట. మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారని ఈ లిస్ట్ అంతా పెట్టాడు. ఇందులో మనం ఈ రోజు నేర్చుకుంటున్న అంశానికి సంబంధించి జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఒకప్పుడు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు మీరు. కాబట్టి మనకు వాగ్దానాలు లేవసలు. మరి దేవుడు వాగ్దానాలు ఎవరికి చేశాడు? ఆయన పిల్లలకు చేశాడు, ఆయన భక్తులకు చేశాడు. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే దేవుడు ఎవరికి వాగ్దానాలు ఇచ్చాడు, ఎవరికి వాగ్దానాలు చేశాడు అంటే రోమాపత్రిక 9వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే ఇక్కడ వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాధులను వాగ్దానములను ఎవరి అంట? వీరివి. క్లియర్ గా చెప్పాడు. ఇశ్రాయేలీలవి. వాగ్దానాలను ఎవరివి? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు యొక్క సంతతి. యాకోబు ఎవరు? ఇస్సాకు యొక్క సంతతి. ఇస్సాకు ఎవరు? అబ్రహాము యొక్క సంతతి. ఆ మాటకు వస్తే అసలు దేవుడు వాగ్దానం ఎవరికి చేశాడంటే అబ్రహాముకు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానమే ఆ వాగ్దానము ఇస్సాకుకు ప్రవహించింది, లేదా ఇస్సాకు దాకా వచ్చింది. ఇస్సాకుతో ఏ వాగ్దానాలు అయితే దేవుడు చెప్పాడో ఆ యొక్క దేవునికి భయపడి భయభక్తులు కలిగి ఉన్న యాకోబు దాకా ఆ యొక్క వాగ్దానాలు వచ్చాయి. అలా భక్తులైన వారందరికీ వాగ్దానాలు వచ్చాయి, ఆయన పిల్లలుగా ఉన్న వారికి, లేదా అబ్రహాము యొక్క సంతానానికి వాగ్దానాలు వచ్చాయి. అయితే అన్యజనులకు ఆ వాగ్దానాలు లేవు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఈ రోజు మీరు సంతోషించాలి, ఈ రోజు మీరు ఆనందించే విషయం ఉంది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే అదిగో ఇశ్రాయేలులకు చేసిన వాగ్దానాలు, అబ్రహాముకు చేసిన వాగ్దానము, ఇస్సాకుకు చేసిన వాగ్దానాలు, యాకోబు దాకా ప్రవహించిన వాగ్దానాలు, ఆ తర్వాత ఇశ్రాయేలు వంశములకు దేవుడు చేసిన వాగ్దానాలు, ఆ తర్వాత వచ్చిన ఏలియా కావచ్చు, యెహోషువ కావచ్చు, ఏంటండి భక్తులైన వారందరికీ, దావీదు విషయం కూడా తీసుకోవచ్చు మనం. దావీదుకు చూపినటువంటి కృప నీకు చూపుతానని దేవుడు బైబిల్లో రాయించాడు. భక్తులందరికీ చేసిన వాగ్దానాలన్నీ ఈ రోజు ఆ ప్రవాహము, ఆ యొక్క వరుస క్రమములో మనము లేము, కానీ మనకు కూడా అనుగ్రహించబడ్డాయని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కానీ దీన్ని మనం ఎప్పుడు మనసు పెట్టలేదు కదా, అందుకే దీన్ని బట్టి స్తుతి లేదు. వాగ్దానం ఇచ్చినందుకు ఎప్పుడైనా సంతోషించి స్తుతించామా? కొత్త సంవత్సరం రోజు ఒక వాగ్దానం వస్తే, ఒక మంచి మాట వస్తే, నువ్వు అనుకున్నట్టుగా నేను అనుకున్నట్టుగా, ఏంటంటే ఏదైనా కొంచెం నువ్వు అనుకుంటాం కదా మనం, అలాంటిది వచ్చినప్పుడు సంతోషించి కళ్ళు గట్టిగా మూసుకొని వాగ్దానాన్ని గట్టిగా చేతిలో పట్టుకొని బైబిల్ మధ్యలో పెట్టుకొని, దేవా ఈసారి ఈ గొప్ప వాగ్దానం ఇచ్చావు, నీకు స్తోత్రం అని ఒక్కరోజు ఒక పూట చేసి ఉంటామేమో. అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు అక్కడి వరకు ఉన్నామేమో. కానీ మనం వాడుకునే వాగ్దానాలు, మనం ఎత్తిపట్టే వాగ్దానాలు, దినదినము, నెల నెల, వారము, నెలలు, సంవత్సరాలు, మన జీవితంలో అనేకమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. వాగ్దానాలను అనుసరించి, ఆయన ఇచ్చిన మాటను, ప్రమాణమును, నిబంధనను అనుసరించి మన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కాబట్టి అది మనం గుర్తించి మనం దేవుణ్ణి స్తుతించే వారంగా, దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇక్కడ కూడా ఒక వాక్యం మనకు కనబడుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. చూడు ఎంత క్లియర్గా ఉంది. ఎవరికి చేయబడ్డాయట? మరి మనం అనుకుంటున్నామే, మనం వల్లిస్తున్నామేంటి వాటన్నిటినీ? కొనుక్కొచ్చుకుందామా మనం వాగ్దానాలను? ఎలా వచ్చాయి అసలు వాగ్దానాలు? ఎలా సొంతమయ్యాయి? ఎవరికి చేశాడు దేవుడు వాగ్దానాలు? డిసప్పాయింట్ అయ్యే దగ్గర మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతాం. ఎంత డిసప్పాయింట్ అవుతామంటే సాతానుడు అంటాడు, ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు,
ఎంత నిరాశలోకి వెళ్ళిపోతామంటే అబ్బా ఇట్లా 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 బాధపడాలి నువ్వు అసలు. ఇట్లా నిరాశపడాలి. ఎట్లా? ఆ వాగ్దానాలన్నీ ఎవరో భక్తులకు చేశాడు దేవుడు. అక్కడ మాత్రం బాగుంటాం. అక్కడ 100% దుష్టుడు అనుకున్నట్టుగా చేసే పరిస్థితులు కనబడుతుంటాయి అక్కడక్కడ అప్పుడప్పుడు జీవితంలో. కానీ నిజానికి మనకు దేవుడు వాగ్దానాలు చేశాడు అనేది మనం మన యొక్క శ్రమల్లో, కష్టంలో, శోధనలో, అన్ని పరిస్థితుల్లో, మేలులో కూడా దేవుడిచ్చాడని దేవుని బట్టి ఆనందించే విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం. నిరాశపడేటప్పుడు మాత్రం ఆ వాగ్దానాలు మనకు కావులేండి. యెహోషువ చెప్పాడు, అబ్రాహాము చెప్పాడు, ఏలియాకి చెప్పాడు, పలానా దైవజనుడు చెప్పాడు, పలానా అక్కకి చెప్పాడు, పలానా మనకు చెప్పాడు. మనకు కాదండి. బైబిల్లోనే వచ్చినాయి అవన్నీ మనకు కావండి. ఆ వాగ్దానాలు మనకు కావండి అని నిరాశలోకి వెళ్ళిపోతాం. మనం నేర్చుకోవాలి. మనకు దేవుడు వాగ్దానాలు అనుగ్రహించాడు. ఆ యొక్క అబ్రహామునకు అతని సంతానానికి వాగ్దానాలు చేయబడి ఉన్నాయి. శాపముతో ఉన్నటువంటి కుటుంబాల్లోకి మనం వెళ్ళి యేసయ్య నామంలో ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబాల్లో ఉన్న శాపము తొలగిపోవడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అంత స్తోమత, అంత స్థితి మనకు లేదు. ప్రభు ప్రణాళిక అలా ఉంది మరి. హల్లెలూయా. క్రీస్తునందు వస్తున్న వారందరికీ మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది, రక్షించబడి ఆత్మీయంగా కొనసాగుతున్న ప్రతి వారి తల మీద దేవుడు ఉంచాలనుకున్న ఆశీర్వాదం అయితే ఇదండి. ఆడికి ఎంతమంది వస్తున్నారు లేదని తర్వాత సంగతి. కానీ అందరి కొరకు ఉన్న ఆశీర్వాదం ఏంటది? నీవే ఒక ఆశీర్వాదంగా ఉండాలి. హల్లెలూయా. దీంట్లో ఒక్క మాట చెప్తాను, అదేంటో తెలుసా? దేవుడు అన్నాడు, నిన్ను దూషించు వారిని నేను శపించెదను అన్నాడు. నిన్ను దూషించే వారిని నేను శపిస్తా. నువ్వు ఎందుకు అనవసరంగా బాధపడతావు అన్నాడు దేవుడు. మనం ఆత్మీయంగా ఉండటం కోసం ఇది. మనం తగ్గించుకొని ఉండటం కోసం, మనం అన్నిటిని సహించడం కోసమైన గొప్ప మాట ఇది. ఏంటది? నిన్నెవరైనా అంటే వాళ్ళే నష్టపోతారు. హల్లెలూయా. అందుకే మీరు చూడండి, ఆ రోజు ఇశ్రాయేలును శపించడానికి బిలాము వచ్చిన రోజున అతడు ఎంత శపించినా చెప్పాలి ఏమైంది ఆ రోజు? అంత దీవెనైంది తప్ప ఒక్క శాపం కూడా రాలేదు. దేవుడు ముందే చెప్పాడు. ఏమన్నాడు? దాని సీక్రెట్ చెప్పాడు ప్రభు బిలాముకు. వారు ఆశీర్వదించబడిన ప్రజలు. నువ్వు ఆశీర్వదించబడిన ప్రజగా నువ్వు ఉంటే, అది నువ్వు నమ్మితే, నువ్వు ఈ రోజు నుంచి భయపడొద్దు. హల్లెలూయా. నీ మీదకి వచ్చే శ్రమ, శాపము కూడా ఆశీర్వాదంగా మారుతుంది. అలాంటి వాగ్దానాల కిందికి దేవుడు మనల్ని తెచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత ఎంత గొప్ప నిబంధన దేవుడు మనకు చేశాడు. ఎలాంటి వాగ్దానాలను ప్రభు మనకి ఇచ్చాడు. మనం ఆలోచన చేయాలి. నిజానికి ఇది మనకు మనకు రాలేదు. ఎలా వచ్చిందో అని మనం ఇప్పుడు చూద్దాం ఆ వాక్యాలను. కానీ అనుగ్రహించబడ్డాయి. దానికి ఒక కారణం ఉంది. ఇవి నిజానికి మనకు సంబంధించిన వాగ్దానాలు కానే కావు. అబ్రహాముకు చేయబడ్డ వాగ్దానం, అతని సంతానానికి చేయబడ్డ వాగ్దానం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ. అయితే దేవుడు అటువంటి వాగ్దానాలను ప్రభు మనకు ఇచ్చినందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి, మనము దేవుణ్ణి గణపరచాలి అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోండి ఈ వాక్య భాగాన్ని, ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి అంశంగా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, దేవుడు మనకు వాగ్దానాలకు అర్హులము కాని మనకు అబ్రహాముకు చేసిన వాగ్దానాలు, ఒక్క మాటలో చెప్పాలంటే భక్తులకు చేసిన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభువును మనం స్తుతించాలి. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి ఎలా స్తుతించాలంటే, దేవా, భక్తులకు చేసిన వాగ్దానాలు, అబ్రహాముకు చేసిన వాగ్దానం, ఇస్సాకుకు చేసిన వాగ్దానం, యాకోబుకు చేసిన వాగ్దానం, ఏలియా, ఎలీషాలకు, దావీదులకు నువ్వు చేసిన వాగ్దానము నా దాకా కూడా నువ్వు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం. నాకు నీవు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం అని ప్రభువును మనం స్తుతించాలి అనేది మొదటి అవగాహన, మొదటి విషయంగా గుర్తు చేస్తున్నాం. రెండవదిగా మనము గ్రహించవలసిన సత్యము, మనకు రెండవదిగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ వాగ్దానము మనకి ఎలా అనుగ్రహించిందో అని తెలుసుకున్నప్పుడు దాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తాం. హల్లెలూయా. మరి ఇంత గొప్ప వాగ్దానం ఏంటా వాగ్దానం? చాలా వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కాదు, ఒక వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వే ఆశీర్వాదంగా ఉండువు. హల్లెలూయా. నీవే ఒక ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వాదాల కొరకు నా వెంటబడడం కాదు. ఈ ఆశీర్వాదం ఈ ప్రభువా, ఆశీర్వాదం ఈ ప్రభువ కాదు. ఆశీర్వాదాల బ్యాంకుకు అసలు నిన్ను వారసులుగా పెడుతున్నానన్నాడు అబ్రహాముతో. లోకమునకు వారసుడివి నీవు అన్నాడు. హల్లెలూయా. నీవు ఆశీర్వాదముగా ముందు అన్నాడు. ఆ స్థితి మనకు దేవుడిచ్చాడు. నిజానికి ఆ సంతతి వేరు, ఆ తీగ వేరు, ఆ వంశం వేరు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మన దాకా వచ్చాయి. ఇది మీరు గ్రహించాలని 2వ పేతురు పత్రిక ద్వారా 1వ అధ్యాయం 3వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మీరు ఎరిగి, ఇది మీరు గ్రహించి, మీరు
దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలని 2 పేతురు పత్రిక ద్వారా మనకు తెలియజేయబడుతుందన్న విషయాన్ని గ్రహిస్తున్నాం. రెండవది ఏంటంటే, ఆ వాగ్దానములు, అంత గొప్ప వాగ్దానములు, అందని వాగ్దానాలు, దొరకని వాగ్దానాలు, మనం అర్హులము కానటువంటి మనకు దొరికిన ఆ వాగ్దానాలన్నీ క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. హల్లెలూయా. ఎవరి ద్వారా అనుగ్రహించబడ్డాయి చెప్పండి? యేసుక్రీస్తు ద్వారా. సహోదరి సహోదరుడా, బైబిల్లో ఉన్న ఇన్ని శ్రేష్టమైన వాగ్దానాలన్నిటికీ కారకుడు ఒకరు ఉన్నారు. కారకుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అవన్నీ మందాక చేరటానికి, మందాక రావటానికి, ఆ నీళ్లు మన దాకా రావటానికి, ఆ ఆశీర్వాదాలు మన దాకా ప్రవహించడానికి, చెప్పాలంటే ప్రవహించే దారిలో ప్రవహించడానికి సూపర్ పైప్ లైన్ వేసుకున్నారు. దానికి సూపర్ రూట్ ఉంది. ఇశ్రాయేలులకు మాత్రమే సప్లై అవుతుంది ఆ వాటర్. ఇశ్రాయేల్ పొలాలకే, మీకు అర్థం కాదని చెప్తున్నాను. కానీ ఒక ఓల్డర్ పెట్టి ఏంటండి, ఒక మార్గం సృష్టించి, ఒక వై జంక్షన్, హైదరాబాద్ లో వై జంక్షన్ ఉంటుంది, ఒక వై జంక్షన్ ఏర్పాటు చేసి 2 దారులు సృష్టించి, ఇటు ఇశ్రాయేలులకు ఇటు అన్యజనులకు కూడా వీళ్ళు కూడా సమాన వారసులే అని ప్రకటించడానికి, చెప్పడానికి, ఆ లాను సృష్టించడానికి జరిగిన కార్యం ఏంటో ఒక్కసారి మనం బైబిల్లో చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అప్పుడు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మనం ఎంతో దేవుణ్ణి స్తుతించి గణపరచడానికి మనకు వీలవుతుంది. 3వ అధ్యాయం 16వ వచనము మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, అబ్రహాములకు అతని సంతానములకు వాగ్దానములు చేయబడను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. సంతానములు అనే పదం ఉపయోగించలేదు. అబ్రహాముకు చెప్పినప్పుడు నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు అని చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాము ద్వారా వచ్చిన సంతానము ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ఒక సంతానం పుడుతుంది. ఏ సంతానం అది? యేసుక్రీస్తు ద్వారా ఒక సంతానం, ఒక జనరేషన్ స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు. మీరు ఆది కాండంలోకి రండి, అక్కడ ఆ మాట చాలా క్లియర్ గా కనబడుతుంది. ఆది కాండంలో ఉన్న మాట మనం ఇప్పుడు చదువుకున్న గలతీ పత్రికలో ఉన్న మాటకు బాగా మనకు అర్థమయ్యేటట్టుగా సరిపోతుంది. ఆది కాండం 3వ అధ్యాయం చూడండి, 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, మీరందరూ ఈ మాట చదవాలి. తర్వాత 3:15 వచ్చారా? అక్కడ దాకా తీశారా? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, తర్వాత మాట మీరు చదవాలి. ఆమె సంతానములకు అని లేదు, ఆమె సంతానమునకు సింగిల్ గా వాడాడు. వైరము కలగజేసేదను అని చెబుతూ ఆమె సంతానం అన్నాడు కదా, ఆమె సంతానములకు వైరము కలగజేసిన అన్నాడు కదా. తర్వాత ఆమె నిన్ను కొట్టును అని రావాలి మాట. కానీ ఏముంది అక్కడ? చదవండి. అది నిన్ను కొట్టును. అది అనే మాట దగ్గర 1 అనే సంఖ్య వేసింది. కింద ఫుట్ నోట్లో చూడండి ఏముంది అక్కడ? ఆయన. అక్కడ మాట్లాడుతున్నటువంటి పదం, అక్కడ ఉపయోగించబడుతున్న పదం ఏంటంటే ఆయన సంతానము. అందుకే నీ సంతానమునకు అంటే ఇక్కడ ఆ రోజు చెప్పబడ్డ మాట అవ్వ యొక్క సంతానము కాదు. వెరీ క్లియర్, మీరు అర్థం చేసుకోవాలి. ఎవరి సంతానము? ఈ సంతానములో నుండి ఒక వ్యక్తి రాబోతున్నాడు. హల్లెలూయా. ఈ సంతానములో నుండి ఒక వ్యక్తి రాబోతున్నాడు. అతని యొక్క సంతానము యేసు ప్రభు రాకముందున్న సంతానమైన, యేసు ద్వారా వచ్చిన సంతానమైన అందరినీ ఒక్కటే దగ్గర ముడేశాడు దేవుడు. ఒక్కటే సిస్టమ్ కింద వీళ్ళంతా నా సంతానం అన్నాడు. దేని బట్టి తెలుసా? విశ్వాసాన్ని బట్టి. స్తోత్రం చెప్పుదామా? అట్లా అయ్యాం మనందరం దేవుని పిల్లలు. ఆ రోజు అబ్రహాము కూడా దేవుని సంతానం ఎట్లయ్యాడు? నెంబర్ 1. ఆ రోజు అబ్రహాము కూడా ఎలా వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడు? ఇవన్నీ వాక్యాలు ఉన్నాయండి, అంత సమయం లేదు మనకు. అబ్రహాము దేవుని కుమారుడు కావడానికి గాని, అబ్రహాముకు దేవుని వాగ్దానాన్ని చేయడానికి గాని ఒకే ఒక్క కారణం బైబిల్ చెప్తుంది, విశ్వాసమును బట్టి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహామునకు వాగ్దానాలన్నీ కూడా అవి విశ్వాసాన్ని బట్టియే, అవన్నీ కూడా దేవుడు చేశాడు. విశ్వాస నియమాన్ని బట్టియే అబ్రహాము దేవుని కుమారుడు అయ్యాడు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాముకు దేవుడు వాగ్దానాలు చేశాడు, అప్పుడైనా ఇప్పుడైనా. అందుకే ఈ శిష్టాన్ని దేవుడు, ఆయన పిల్లలు అన్న శిష్టాన్ని దేవుడు
దేంట్లో పెట్టాడంటే, నన్ను నమ్మేవారు నా పిల్లలు అంతే అన్నాడు. నువ్వు అబ్రాహాము కుమారుడవైనా నన్ను నమ్మకపోతే కాదు అని చెప్పాడు. ఇస్మాయేలు అబ్రహాము యొక్క సంతానంగా ఎంచబడలేదు, కానీ అబ్రహాముకే పుట్టాడు ఆయన. అబ్రహాముకు పుట్టినోడు అబ్రహాము సంతానం కాలేదు, అబ్రహాముకు పుట్టనోడు అబ్రహాము సంతానం ఎంచబడ్డాడు. కారణం విశ్వాస నియమం. ఇప్పుడు అర్థమైందా? విశ్వాసాన్ని బట్టి మనందరం యేసు క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచుట ద్వారా మనమందరము కూడా అబ్రహాము యొక్క పిల్లలముగా మనమందరము ఎంచబడ్డాము. విశ్వాస సంబంధమైన పిల్లలుగా, దేవుని పిల్లలుగా ఎంచబడ్డాము. కాబట్టి అబ్రహాముకు వచ్చింది ఇస్సాకు ఎట్లొచ్చిందో, ఇస్సాకు వచ్చింది యాకోబుకి ఎట్లొచ్చిందో, యోసేపుకి ఎట్లొచ్చిందో, ఇప్పుడు మందా కూడా వచ్చింది. ఎందుకు? విశ్వాసము ద్వారా మనం అబ్రహాం సంతానంలో ప్రవేశించాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనం నేర్చుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే, రెండవదిగా మనం నేర్చుకుంటున్నటువంటి అంశము, మరి యేసు క్రీస్తు ద్వారా ఆ వాగ్దానాలన్నీ కూడా మనకు స్వతంత్రించబడ్డాయి. క్రీస్తును బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడ్డాయి, ఆ వాగ్దానాలన్నీ అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతూ ఉన్నాం. రోమపత్రిక 4:16 ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలము అయినది ఆయను. అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా అది వర్తించడానికి దేవుని కృపను బట్టాట, విశ్వాస నియమములో దేవుడు పెట్టాడట దాన్ని. అబ్రహాముకున్నట్టు ఎవరైతే విశ్వాసం అబ్రహాం లాగా నమ్ముతారో వారికి కూడా ఈ వాగ్దానాలు వర్తించినట్లు ఆయన కృపను బట్టి దేవుడు ఏం చేశాడట, విశ్వాస నియమంలో దాన్ని పెట్టేశాడు. కాబట్టి ఎవరు దేవుణ్ణి నమ్ముతున్నారో వారందరూ అబ్రహాం పిల్లలు, వారందరూ దేవుని పిల్లలు. ఎవరు దేవుని పిల్లలు అవుతారో ఆటోమేటిక్ గా అబ్రహాము మొదలుకొని భక్తులకు చేయబడ్డ ప్రతి ఆశీర్వాదం వారందరికీ వర్తిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము రెండవది విషయాన్ని ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకుంటున్నటువంటి అద్భుతమైన సత్యం ఏంటంటే, యేసు క్రీస్తు ద్వారా ఆ వాగ్దానాన్ని, ఆ యొక్క వాగ్దానములన్నిటిని కూడా మనము స్వతంత్రించుకోగలిగాము అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం నేర్చుకుంది వాగ్దానాలు మనకు అనుగ్రహించబడ్డాయి అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో నుండి మనము నేర్చుకున్నాం. వాగ్దానాలు మనకు అనుగ్రహించబడ్డాయి. రెండవదిగా మనం ఇక్కడ నేర్చుకున్న విషయం ఏంటంటే, అది యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. దాన్ని విశ్వాస నియమంలో పెట్టాడు. ఎవరు నమ్ముతారో, ఎవరు దేవుని యందు విశ్వాసం ఇస్తారో వారందరూ అబ్రహాం పిల్లలు అవుతారు. అబ్రహాం పిల్లలు ఎవరయ్యారో ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి ఈ వాగ్దానాలన్నీ వచ్చేస్తున్నాయి. ఒక్కటే మాట చదువుకున్నాం దీని కొరకు. త్వరగా చూడండి, గలతీ పత్రిక 3:13-14 చాలా గొప్ప మాట ఇది. ఇప్పుడు ఈ రెండో అంశానికి చాలా పవర్ఫుల్ వాక్యం ఇది. 13-14 గలతీ పత్రిక 3:13-14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, జాగ్రత్తగా చూడండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఏంటది? నీవు ఆశీర్వాదముగా ఉండు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమాయెను. ఇది ఎంత పవర్ఫుల్ చూడండి. యేసు ప్రభు శిలువ నెక్కుట్లో కూడా వాగ్దానాలన్నీ మనకు బదిలీ చేయబడ్డాయి, ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. యేసు ప్రభు శిలువ మీద మన కొరకు చనిపోవుట ద్వారా, వాక్యం చూడండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులందరికీ కలుగుట కొరకై క్రీస్తు మన కోసం శాపమయ్యాడు. నువ్వు ఎంత స్తుతించాలో ఒకసారి ఆలోచించు. ఆయన ప్రాణము పెట్టి ఆ వాగ్దానాలన్నిటినీ నీ సొంతం చేశాడు. హల్లెలూయా. దేవుడు తన రక్తము కార్చాడు, నిజమే కదా. ఆయన రక్తము ద్వారానే మనం కడగబడ్డాం. ఆయన యందలి విశ్వాసము ద్వారానే అబ్రహాం పిల్లలుగా మార్చబడ్డాం కదా. కాబట్టి మన పాపములన్నీ కొట్టివేయబడి ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడిన వారమని, ఆయన యందలి విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లలంగా, దేవుని పిల్లలంగా మనము మార్చబడి ఈ రోజున మనము దేవునిలో కొనసాగడానికి గల కారణం ప్రభువు చేసిన త్యాగము,
అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన వాగ్దానం మనకు అనుగ్రహించాడు. అది యేసుక్రీస్తు ద్వారా కలిగింది, ఆయన బలియాగము ద్వారా కలిగింది, ఆయన శిలువ యాగము ద్వారా, రక్తము ద్వారా, ఆయన రక్తము మీద మనము నమ్మకం ఉంచడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా కలిగింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనం స్తుతించాలి అని మనము నేర్చుకుంటున్నాము. మూడవ మాట అంశం చెప్పవలసింది అదేంటంటే, ఆ వాగ్దానాల ద్వారా ఈరోజు అనేకమైనటువంటి బెనిఫిట్స్ మనం పొందుతున్నందుకు ప్రభువును స్తుతించాలి. ఇది మూడవది. మొదటిది ఏంటి? వాగ్దానాలకు వారసులము కాని మనకు వాగ్దానాలు ప్రభు ఇచ్చినందుకు స్తుతించాలి, ఒకటి. రెండవది ఏంటంటే, ఆ వాగ్దానములు యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము కార్చుట ద్వారా, ప్రాణము పెట్టుట ద్వారా, అన్యజనులమైన మనందరము ఆయన రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము పిల్లలమయ్యాం. తద్వారా వాగ్దానాలన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి. అనగా యేసు ద్వారా, ప్రభు ద్వారా అనుగ్రహించబడ్డాయి. దాన్ని బట్టి స్తుతించాలి. మూడవది ఏంటంటే, ఇప్పుడు ఆ వాగ్దానాలను బట్టి నువ్వు పొందుతున్న బెనిఫిట్స్ను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఇది మూడోది. చదువుతాను, రెఫరెన్స్ రాసుకోండి, వినేవారు మీ మనసులో ముద్రించుకోండి. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞాపక శక్తిని బట్టి, లేదా దేవుడు మనకు గొప్ప కృప ఇచ్చాడు, మళ్ళీ ఈ వర్తమానాలు మీరు వినడానికి ఉన్నాయి కాబట్టి చదివిన అది మీకు ప్రయోజనమే, మళ్ళీ మీరు వినవచ్చు. నేను ఆ బెనిఫిట్స్ ను బట్టి స్తుతించాలి. ప్రభు మనకిచ్చిన వాగ్దానాల వలన మనకు కలుగుతున్న భరోసాను బట్టి, ధైర్యాన్ని బట్టి, మనకు కలుగుతున్న ప్రయోజనాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలనేది మూడోదిగా నేర్చుకుంటున్నాం. అందులో నేను చదువుతాను, మీరు అవి వినండి. మొట్టమొదటిగా చూస్తే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు పరిశుద్ధాత్మను గూర్చి మనకు వాగ్దానము చేసినట్టుగా బైబిల్లో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేశాడు, విశ్వాసాన్ని గురించి వాగ్దానం చేశాడు, ఆత్మను గురించి వాగ్దానం చేశాడు, దీర్ఘాయువుకు సంబంధించిన వాగ్దానం, నిత్య జీవనకు సంబంధించిన వాగ్దానాలు, మరి అదేవిధంగా జీవ కిరీటాన్ని గురించిన వాగ్దానాలు, రాకడను గురించిన వాగ్దానాలు, ఇలా అనేకమైన వాగ్దానాలు చేశాడనేది మనకు తెలుసు. ఈ వాగ్దానాల ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు నేను చదువుతాను, మీరు వినండి. ఒకటి, మొట్టమొదటి ఏంటంటే, దేవుడు మనకిచ్చిన వాగ్దానాల ద్వారా మన సమస్య తీర్చబడకపోయినా మనకు ఒక జవాబు మాత్రం దొరికింది. హల్లెలూయా. వాగ్దానం ఏం చేసిందంటే, మన సమస్యకు ఒక జవాబుగా అది ఉంది, నెరవేరలేదు ఇంకా, కానీ దేవుడు చెప్పాడు. ఇది జవాబు మనకి. ఇప్పుడు ఏ జవాబు చెప్పండి? అర్థమవుతుంది కదా ఏ జవాబు? ఇది చెప్పాడు, చూసారా? జరగలేదు ఇంకా. దేవుడు యెహోషువకు మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అన్నాడు కదా, మీరు జయమిస్తానన్నాడు కదా, అదే యెహోషువకు జవాబు. ఇప్పుడు సాగిపోతున్నారు. వాగ్దానము మన జీవితాల్లో ఉన్న సమస్యలకు ఒక జవాబుగా ఉండి మనల్ని ఆదరిస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది. మొదటి విషయం అది. రెండవది, వాగ్దానాలు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. రెండవది, వాగ్దానాలు మనము లోకములో కలిసిపోకుండా, మనము విశ్వాసములో పడిపోకుండా, భ్రష్టులము కాకుండా మనల్ని కాపాడుతున్నాయంట. హల్లెలూయా. అక్కడ రాస్తుంది 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మీరు చదువుకోండి, తర్వాత చూడండి. ఏంటది? రెండవదిగా, వాగ్దానాలు మనము భ్రష్టులమైపోకుండా, భ్రష్టత్వములో పడిపోకుండా, విశ్వాసములో పడిపోకుండా మనల్ని కాపాడుతున్నాయట వాగ్దానాలు. మరి ఎంత స్తుతించాలి దీన్ని బట్టి? ఇది రెండోది. మూడవదిగా మనం చూసినట్టు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. వాగ్దానాలు ఏం చేస్తున్నాయంటే, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండేటట్టుగా మనకు సహాయం చేస్తున్నాయి. హల్లెలూయా. కనిపెట్టుకునేటట్టుగా సహాయం చేస్తున్నాయి. ఆయన కొరకు కనిపెట్టుకునేటట్టుగా మనకు సహాయం చేస్తున్నాయి. అది మూడవది. నాలుగవదిగా మనం చూసినట్టయితే రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మీరు చూస్తే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండటానికి మనకు సహాయం చేస్తున్నాయి వాగ్దానాలు. చివరిగా ఒకటే అంశం చెప్పి ముగిస్తాను. ఐదవది ఏంటనగా, ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ధైర్యంగా ఉండేటట్లుగా కూడా దేవుడు వాగ్దానం చేశాడు. అదే, నా కృప నీకు చాలును. ఇది యూనివర్సల్ వాగ్దానమే అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి, కానీ అన్నిటి కలిపి ఒకటే వాగ్దానం ఇచ్చాడు దేవుడు అనుకున్నాను నేను. ఏంటంటే, అది ఆర్థిక పరిస్థితి కానీ, వ్యాధి కానీ, సమస్య కానీ, ఆయన ప్రత్యక్షమై చెప్పే మాట ఏంటో తెలుసా? నా కృప నీకు చాలును. సో వాగ్దానాన్ని బట్టి అన్ని పరిస్థితులను మనం ఎదుర్కొనే అంత ధైర్యం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మూడో అంశం ఏం విన్నాం? వాగ్దానాల ద్వారా మనకు కలుగుతున్న ప్రయోజనాలను బట్టి దేవుని స్తుతించాలి. నేను ముగిస్తున్నాను. 3 ఒకసారి చెప్పుకుందాం. 1, వాగ్దానాలకు మనము యోగ్యులము కాదు, దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చినందుకు మనం స్తుతించుదాం, ఆయన ఘనపరచుదాం. మన వాగ్దానాలు మనకు చేయబడలేదు, కానీ మనకు వచ్చాయి, మన దాకా వచ్చాయి, స్తుతించుదాం.
రెండవది, ఆ వాగ్దానాలు క్రీస్తు బలియాగము ద్వారా ఆయనను బట్టి వాగ్దానాలు మన దాకా వచ్చాయి కాబట్టి దాన్ని బట్టి స్తుతించుదాం. మూడవది ఏంటంటే, ఆ వాగ్దానాలను బట్టియే ప్రభువా ఈరోజు నేను ధైర్యంగా ఉన్నాను, నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టియే ప్రభువా నిరీక్షణ కలిగి ఉన్నాను, నీవిచ్చిన వాగ్దానాలను బట్టియే ప్రభువా ప్రతి పరిస్థితుల్లో నేను తగ్గించుకుంటున్నాను, ప్రతి పరిస్థితుల్లో ఆత్మీయంగా జీవించగలుగుతున్నాను, విశ్వాస జీవితంలో పడిపోకుండా ఉన్నానయ్యా, నీకు స్తోత్రమని మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుడి వాక్యమును దీవించును గాక.